లాంగ్ లైఫ్ స్పాన్కి ఇటువంటి బేసిక్ సింపుల్ థింగ్స్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను. ఒకటేమో బ్రిస్క్ వాకింగ్, ఇంకోటి సాల్ట్ కాంటెంట్ తగ్గించాలి. ఓకే, ఫుడ్లో. ఓకే, ఫుడ్లో ఎనీ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లూ సాల్ట్, వైట్ సాల్ట్ అన్ని క్వాంటిటీ తగ్గించాలి. నాట్ దట్ కంప్లీట్ అవాయిడ్ చేయాలని కాదు. రైట్. సాల్ట్ మనకు కంపల్సరీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ మనకి బాడీలో. సో మన సాల్ట్ యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? ఏదైతే సాల్ట్లో ఉండే సోడియం క్లోరైడ్ అయాన్స్ మనం తినే ఫుడ్ని అబ్జర్వ్ కావడానికి ఉపయోగపడుతుంది. మన బాడీ మనం తిన్న ఫుడ్ స్టమక్లోకి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటెస్టైన్స్ స్టమక్లోంచి బ్లడ్లోకి పోవాలంటే మన సోడియం అయాన్స్ కావాలన్నమాట. సో అబ్జర్వ్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకనే కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు, క్వాంటిటీ తగ్గించాలి. ఎప్పుడైతే సాల్ట్ క్వాంటిటీ తగ్గిస్తావో అబ్జర్ప్షన్ కూడా అతిగా అబ్జర్ప్షన్ ఉండదు. బాడీ ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకుంటుంది. సో మన ఇండియన్ ఫుడ్లో సాధారణంగా సాల్ట్ చాలా ఎక్కువ వాడతారు. సో డిక్రీజ్ ది సాల్ట్ క్వాంటిటీ. ఇంకోటి ఫ్రై ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఉడకబెట్టినవి తీసుకోవాలి. ఉడకబెట్టినవి తీసుకుంటే ఉడకబెట్టిన వాటిలో ఆయిల్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ వేస్తాం మనం కదా. అవును. సాల్ట్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేకుండా, సాల్ట్ ఎందుకు ఆ చప్పదనాన్ని పోగొట్టడానికి వాడు మాత్రమే వేసుకోవాలి. అవును. టేస్ట్ సాల్ట్ తగిలేటట్టుగా వేసుకోకూడదు.